హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుధను. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుంది మీ సుధా. ఈరోజు వీడియో అనేసి ఏం పూజా వీడియోస్ లేవు, డైలీ వ్లాగ్స్ లేవు, ఏంటి ముందు కూర్చుంది కెమెరా ముందు అనుకుంటున్నారండి. లేదండి, మీ ముంగటే ఉన్నాను నేను. ఎందుకంటే ఈ హ్యాపీ మూమెంట్ని మీకు షేర్ చేద్దామని. ఈరోజు శుక్రవారం కదండి, శ్రీమాత్రే నమః. అమ్మకి ఫస్ట్ చెప్పాను ఉదయమే. ఈరోజు 1000K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు. ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరికీ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా 1000K ప్లస్ సబ్స్క్రైబర్స్ అయినందుకు అమ్మకి ఇంత పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే నాది చిన్న ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫ్యామిలీని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీ అందరికి కూడా ఇంత పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నాతో జర్నీ చేస్తున్నారు కాబట్టి. ముఖ్యంగా నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానండి. ఈ హ్యాపీ మూమెంట్ని మీ అందరికీ ఎందుకు తీసుకొచ్చాను ఈ వీడియోని అంటే, ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నా ఇంట్రడక్షన్ వీడియో చూస్తే తెలుస్తుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనేసి ఈ వీడియో ఛానల్ని స్టార్ట్ చేశానండి నేను. సోషల్ మీడియా అంటే ఎవరికైనా భయపడతారండి. ఎందుకంటే ఒక లేడీ సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు ఏంటి అనేది ఇంట్లో వాళ్ళు భయపడుతూనే ఉంటారు కదా. అలా మా వారు స్టార్టింగ్లో భయపడ్డారు. అంటే 3 years బ్యాక్ నేను అనుకున్నాను పెడదాము, యూట్యూబ్ ఛానల్ పెడదామని అనుకున్నాను. కానీ ఇంకా మా వారు వద్దమ్మా అసలు అనేసి అన్నారు. తనంతటి తానే అన్నారంటే నేనెంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనేది ఒకసారి ఆలోచించండి. అలా డిప్రెషన్లో నుంచి బయటపడడానికి కారణం మీరేనండి. అమ్మ ఒక దారి చూపించు అన్నాను. బ్రెయిన్ డిస్టర్బెన్స్లో ఉంది, నాకు దారి చూపించు అన్నాను. ఆ దారి మీరే అనుకున్నానండి. అందుకే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మా వదిన గారి పర్మిషన్ తీసుకొని, మా అత్తగారి పర్మిషన్ తీసుకొని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నాది వచ్చేసి చిన్న కుటుంబం అండి. ఇంత పెద్ద కుటుంబం వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ముఖ్యంగా 3 monthsలో ఇంత సబ్స్క్రైబర్స్ రావడం నాకు చాలా హ్యాపీనిచ్చింది. నేను వీడియోస్ చేసుకుంటేనే నాకు అవర్స్ కూడా పెరిగిపోయాయండి. ఇంకా మానిటైజేషన్ ప్రక్రియనే ఉంది నాకు. ఇంత హ్యాపీ మూమెంట్ని మీకు షేర్ చేయకపోతే ఇంకెవరికి షేర్ చేస్తానండి. ముఖ్యంగా ఫస్ట్ టైం నాకు ఇంత హ్యాపీని ఇచ్చింది మీరేనండి. ఎందుకంటే ఒక రోజు అయిపోయింది అనుకో, నైట్ ఆలోచిస్తా రేపు ఏం వీడియో పెట్టాలి, నా సబ్స్క్రైబర్స్కి నేను ఇంకేమి పాజిటివిటీగా చెప్పాలి, నేను ఒక దేవుళ్ళ గురించి అని తాపత్రయపడుతూ ఉంటానండి. ప్రతి ఒక్కటి నైట్ కూడా ఆలోచిస్తాను. ఇలా బిజీ చేసుకోవడానికేనండి ముఖ్యంగా నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మా వారు హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తానని చెప్పాను. ఆ తర్వాత తను వద్దన్నారు. ఫస్ట్ వద్దమ్మా సోషల్ మీడియా అన్నారు. అయినా కూడా ఇంకా స్టార్ట్ చేశాను తన ఎంకరేజ్ వల్లనే. తర్వాత మా వారు ప్రతి ఒక్కటి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఇలా మోటివేట్ చేయడానికి మెయిన్ తనేనండి. చెయ్యమ్మా, నీకు ఒక ఫ్యామిలీ దొరుకుతుంది, ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్నారు. అందుకే ఇంత మంచి ఫ్యామిలీ, ఇంత మంచి సబ్స్క్రైబర్స్ దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈ హ్యాపీ మూమెంట్ని మీకు షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అమ్మ కోసం, మీకోసం కేక్ కూడా తీసుకొచ్చాను నేను. ఈ కేక్ని కట్ చేసి అమ్మకు ఒక పీస్ పెడతాను, తర్వాత మీకేనండి. తర్వాత మిగిలితే నేను తింటాలేండి. నెక్స్ట్ వచ్చేసి ఈ హ్యాపీ మూమెంట్నే మీకు షేర్ చేద్దామని చిన్న వీడియోని మీకు పెడుతున్నాను. దయచేసి ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఎవరైనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ఇంకెన్నో వీడియోస్ అన్నీ మీ దాకా వస్తాయి. ఇంకా నన్ను ఇలా ముందు ఎంకరేజ్ చేయాలని, ఇంకా మంచి వీడియోస్ మీ దాకా నేను తీసుకొస్తానండి. ముఖ్యంగా మంచి కామెంట్స్ పెడుతున్నారు. నాకంటే పెద్దవారైతేనే కదా పిచ్చిదానా అని ఒక మెసేజ్ పెట్టారు. పిచ్చిదానా అంటే ఎట్లా పెట్టారంటే చెప్తాను. ఒక శివయ్యది ఒక వీడియో పెట్టానండి, అభిషేకంది. మర్చిపోయి మిస్టేక్లో నేను కుంకుమ పెట్టాను. కుంకుమ పెడితే విభూతి పెట్టాలని మర్చిపోయాను కంగారులో. అలా మిస్టేక్ చేయకూడదమ్మా అనేసి మా వారు అన్నారు. కరెక్ట్గా చూసి నేను కరెక్ట్గా చేస్తానండి. అలా చేసే టైంలో కుంకుమ ధారణ చేశాను శివలింగానికి. అప్పుడు ఒక నా ఆమె కూడా ఒక మాట అంటే తప్పేం లేదు, ఇంట్లో పెద్దవారు అనరా అండి మనల్ని. ఒక మాట అన్నది ఏంటంటే, పిచ్చిదానా కుంకుమ ధారణ చేయకూడదు, విభూతి ధారణ చేయాలి అన్నారు. అమ్మ మీకు పెద్ద థ్యాంక్స్. నేను ఎందుకంటే నా అమ్మ కాబట్టే కదా మీరు అన్నారు ఇలా అని నేను భావించాను. ఇంకా సిస్టర్స్ నాకంటే చిన్నవాళ్ళు, అక్క నువ్వు చాలా బాగా చేస్తున్నావు వీడియోస్ అన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎలా అంటే నా ఆనందం అసలే నేను మా వారికి నైట్ కూడా చెప్తాను. మా వారికి చెప్తూ ఉంటే నా బుర్ర తినేస్తున్నావు నువ్వు, మీ సిస్టర్స్ అయితే చక్కగా చాట్ చేసుకో, మాట్లాడుకో, వీడియోస్ ద్వారా మాట్లాడుకో, లేకపోతే ఏమన్నా నీకు తెలిసిన ఇంకెన్నో మరి తెలుసుకొని చెప్పు అని అంటూ ఉంటారనమాట.
అలా అన్నమాట ఈ కేక్ని మీ ముంగట కట్ చేసి నా హ్యాపీని నా సంతోషాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను. కొత్త వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ముందు తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. ఇంకా సపోర్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, మంచి పూజా వీడియోతోటి. ఇప్పుడైతే కేక్ కట్ చేద్దామా? మరి కట్ చేస్తే కేక్ కటింగ్లోకి వచ్చేసామండి. ఇక్కడ చూడండి హార్ట్ షేప్లో తీసుకొచ్చారు మా వారు. 1000+ సబ్స్క్రైబర్స్ అని రాయించారనమాట. ఇక్కడ హార్ట్ షేప్లో ఎందుకు తీసుకొచ్చారంటే కామెంట్స్లో నీకు ఎన్నో హార్ట్స్ వస్తున్నాయి కదా, ఇంకెన్నో రావాలని హార్ట్ షేప్లో ఉన్న కేక్ని తీసుకొచ్చారు అని అన్నారనమాట. ఇది కటింగ్ చేద్దామండి. ఫస్ట్ అమ్మకి అంటే అమ్మ దయ ఉంటే ఏదైనా ఉంటుందని నేను భావిస్తానండి. అందుకే ఫస్ట్ పీస్ వచ్చేసి అమ్మకు సమర్పిస్తున్నాను. ఇది వెజ్ కేకేనండి, నాన్ వెజ్ కేక్ కాదు. అందుకని అమ్మకి సమర్పిస్తాను. ఇంకో విషయం ఏంటంటే కేక్ తినిపించొచ్చా అసలు అమ్మకు అలా అనేసి అనుకోకండి. ఎందుకంటే నేను ఇంట్లో వంట చేసినా కూడా ఒక్కొక్కసారి నైవేద్యం వండనప్పుడు స్నానాలు చేసి అన్నీ అయిపోయినాకనే కదండి వంట చేసేది. అప్పుడు కూడా నేను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటాను ఒక్కొక్కసారి, తప్పేమీ లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఈ పీస్ వచ్చేసి మీకండి. ఎందుకంటే ఇంత సపోర్ట్ నాకు చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరెన్నో వీడియోస్తో మళ్ళీ వస్తానండి మీ ముందుకు. ఇక్కడ 1000 ఉంది కదండి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కదా, ఇంకా 2 సున్నాలు కూడా వచ్చేటట్టు నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ సుధా మోరంపొడి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.